గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనం హల్దీ ఈవెంట్ అంతా ఎలా జరిగిందని చెప్పి చూసేద్దాం. సో ఆల్రెడీ నేను 2 వీడియోస్ పోస్ట్ చేశాను అనమాట, ఈ పెళ్లి సందడి అన్ని దాని రిలేటెడ్ వీడియో. సో విచ్ ఇస్ ఆల్రెడీ పోస్టెడ్ ఇన్ మై ఛానల్. సో యూ గైస్ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్డ్ ఇట్ ఎట్. సో ఎంగేజ్మెంట్ అండ్ పెళ్లి కూతుర్ని చేసిన వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేశాను. ఐ విల్ లింక్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. సో బిఫోర్ వీ గెట్ స్టార్టెడ్ ఇన్ టు దిస్ వీడియో, ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Forever it would last. Whispers haunt the midnight air. Lonely hearts in disrepair. Where did all the magic go? Did it fade like morning glow? Love that used to light my mind left with. సో ఎస్, మేమైతే ఫామ్ హౌస్లో చెక్ ఇన్ అయిపోయాము. దిస్ ఈజ్ ఎ ఫామ్ హౌస్ వెడ్డింగ్. సో ఒక పెద్ద ఫామ్ హౌస్ ప్రాపర్టీలో మనకు ఒక 3 to 4 ప్రాపర్టీస్ అయితే కడతారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, దీంట్లో లైక్ ఈ ఇంట్లో ఆల్మోస్ట్ 6 రూమ్స్ అయితే ఉంది. ఇలానే ఇంకొక 3 ప్రాపర్టీస్ ఉంది. సో టోటల్ 4 ప్రాపర్టీస్ని ఒక పెద్ద ఫామ్ హౌస్లో కట్టారు. సో ఇక్కడంతా ఈవెంట్ సెలబ్రేట్ చేస్తారు. ఇది హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో తీసుకున్నాం మేము. 2 డేస్కి రెంట్కి అయితే తీసుకున్నాము. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన గెస్ట్ ఆ రోజు నైట్కి ఆల్మోస్ట్ 150 to 200 పీపుల్ అకామిడేట్ అయ్యేలాగా చూసుకున్నాం అనమాట. సో ఈ 2 డేస్లో మేము హల్దీ, సంగీత్ అండ్ వెడ్డింగ్ ప్లాన్ చేసాం, విచ్ ఇస్ ముహూర్తం. సో అందుకని చెప్పి తీసుకున్నాం. ఒక 2 ప్రాపర్టీస్ మేము పెట్టుకున్నాము, విచ్ ఇస్ బ్రైట్ సైడ్. అండ్ ఇంకొక 2 ప్రాపర్టీస్ ఏమో గ్రూమ్ సైడ్ వాళ్ళ గెస్ట్కి అందరికీ ఇచ్చేసామన్నమాట. సో అలా స్ప్లిట్ చేసుకొని పెళ్ళైతే మేము ఇక్కడ జరుపుకున్నాము. సో మేమైతే 6th పెళ్లి కూతురుని చేసాం కదా, ఆ రోజు ఈవినింగే ఇక్కడ చెక్ ఇన్ అయిపోయాము. బికాజ్ పెళ్లి కొడుకు వాళ్ళు అక్కడికి వస్తున్నారనమాట. వాళ్ళని రిసీవ్ చేసుకోవాలని చెప్పి ప్రీవియస్ డే నైటే అక్కడికి వచ్చేసాము. సో వచ్చేసి ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ ఏమేమి ఉంది, ఇంకా డెకోర్ పీపుల్ అండ్ క్యాటరింగ్ వాళ్ళంతా కూడా వచ్చారనమాట. సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడం, ఆ రోజు ఈవినింగ్ అక్కడ డిన్నర్ అంతా ప్లాన్ చేసాము. సో అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోవడం, అన్నీ కూడా చూసుకుంటున్నాం అనమాట. కొంతమంది మేము మాత్రం కొంత క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అక్కడ ఆ రోజు నైట్ స్టే అయ్యాం. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ప్రాపర్టీ వచ్చి మేము పెళ్లి కొడుకు వాళ్ళకి ఇచ్చిన ప్రాపర్టీ. దీనిలో కూడా ఆల్మోస్ట్ 6 రూమ్స్ అయితే ఉంది. అండ్ అంటే రూమ్స్లో మాత్రమే కాకుండా హాల్లో కూడా అకామిడేట్ అయ్యేలా ఉందన్నమాట. ఎక్స్ట్రా మ్యాట్రెసెస్, పిల్లోస్ అన్నీ కూడా ఇస్తారు. సో చాలా బాగుంది ప్రాపర్టీ అయితే. ఈ ప్రాపర్టీ పేరు ఎవరికైనా కావాలంటే కింద కమెంట్ చేయండి. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చిన్న కేక్ కటింగ్ జరుగుతుంది. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఆ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. సో ఇట్స్ ఆర్ 5th వెడ్డింగ్ యానివర్సరీ. 5 years అయితే. సో అలా చిన్న క్రాకర్స్ పార్టీ కూడా జరిగింది. సో యాక్చువల్లీ ఏమైందంటే, నాకు ఈ క్రాకర్స్ కావాలి, సంగీత్ టైంలో కావాలని చెప్పి మా బాబాయ్కి చెప్పున్నాను నేను. సో అందుకని చెప్పి క్రాకర్స్ నా కోసం అండ్ సంగీత్ టైంలో బర్స్ట్ చేద్దామని చెప్పి 2 sets తెచ్చారు. అందుకని చెప్పి ఇక్కడ కేక్ కటింగ్ అప్పుడు కూడా క్రాకర్స్ బర్స్ట్ చేసామన్నమాట. సో అలా అయితే అది జరిగిపోయింది. క్రాకర్స్ అండ్ కేక్ కటింగ్ 2 అయితే ఫ్యామిలీ సమక్షంలో జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఎస్, ఇట్ వాస్ ఫాలోడ్ బై ద డిన్నర్. సింపుల్ మెన్యూ అయితే పెట్టుకున్నాం ఆ రోజు, బికాస్ ఇట్ వాస్ అ వెరీ లిమిటెడ్ పీపుల్. అబ్బాయి సైడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక 20 to 30 పీపుల్ ఉన్నారేమో అంతే. బట్ ఇంకా రావాల్సి ఉంది, వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇట్ వాజ్ ఆల్రెడీ లేట్ నైట్ 10 కూడా అయిపోయింది. అందరూ చాలా టైర్డ్గా ఉన్నాము ఆల్రెడీ. సో ఇంకా ఎవరైతే ఉన్నామో వాళ్ళంతా డిన్నర్ చేసి వీ వర్ థింకింగ్ టు రెస్ట్, బట్ అయితే రెస్ట్ అయితే చేయలేదన్నమాట. ఏం చేసామని నెక్స్ట్ చూపిస్తాను మీకు, చూస్తూ ఉండండి. అండ్ దిస్ వాజ్ ది లాన్ వేర్ వెడ్డింగ్ ముహూర్తం అయితే జరగాలనుకున్నది. ఇక్కడైతే డెకార్ స్టార్ట్ చేశారనమాట ముహూర్తానికి. సో మీన్ వైల్ అవన్నీ అయ్యేసరికి
సడన్గా నా పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ డ్యాన్స్ చేస్తున్నారనమాట. అలాగే నన్ను కూడా లాగేశారు వాళ్ళు. మీరు చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా చేయండి, ఇట్స్ ఓకే, ఇట్ బి ఫన్ అని చెప్పాను. బట్ లేదు నువ్వు కూడా రా అని చెప్పి నన్ను కూడా లాగారు. ఇట్ వాజ్ ఆల్రెడీ 12 o'clock. అండ్ 12 o'clock వీళ్ళు బ్రైడల్ షవర్ చేశారు. బ్రైడల్ షవర్ చేసి సడన్గా ప్రాక్టీస్ కూడా చేశారనమాట డ్యాన్స్. ఇట్ వాజ్ నాట్ ప్రీ ప్లాన్, అన్నీ సడన్గా చేసి లాస్ట్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాం అక్కడే. సో వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు నేను కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఒక సంగీత్లో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాం. సో దిస్ వాజ్ ద నెక్స్ట్ డే. లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ హల్దీ డెకార్. సో ఆల్ క్రెడిట్స్ టు మై సిస్టర్ ఇన్ లా. షీ హ్యాడ్ సెలెక్టెడ్ సచ్ అ బ్యూటిఫుల్ డెకార్ అనమాట. ఎండ కూడా సహకరించింది ఆ రోజు. ఎక్కడ వర్షం పడుతుందో, మొత్తం అవుట్డోర్ కదా అనే చాలా డిస్టర్బ్ అయిపోతుంది వర్షం పడితే అనుకుంటున్నాం, కానీ మనకి సూర్యదేవుడు సహకరించి మొత్తం ఎండ ఉండిందనమాట ఆ రోజు. కొంచెం చెమటలు కారినా పర్వాలేదు, ట్యాన్ అయిపోయినా పర్వాలేదు, ఈవెంట్ అయితే ఎండలో బాగానే జరిగింది. వర్షం అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ చేయలేదన్నమాట మనకి. ఇప్పుడు చూస్తున్న ప్రాపర్టీ ఇస్ థర్డ్ ప్రాపర్టీ విచ్ వీ గేవ్ టు ద గ్రూమ్ సైడ్. సో 2 ప్రాపర్టీస్ వాళ్ళకని చెప్పాను కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. అండ్ ఇక్కడ ఉన్న అన్ని ప్రాపర్టీస్కి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. సో ఆల్ ద ప్రాపర్టీస్ హ్యాస్ స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ ఆల్సో. అండ్ ఇక్కడ సింగిల్ ప్రాపర్టీస్ కూడా బుక్ చేసుకోవచ్చు, ఎవరికైనా కావాలంటే, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్తున్నాను నేను. మేము వెడ్డింగ్ చేస్తున్నాం అండ్ మా గెస్ట్ లిస్ట్ కొంచెం ఎక్కువ ఉండింది కాబట్టి మేము ఆల్ ద 4 ప్రాపర్టీస్ బుక్ చేసుకున్నాము. సో దట్ మాకు వచ్చిన గెస్ట్స్ అందరూ అకామిడేట్ అవుతారన్న ఒక ఉద్దేశంతో. సో ఇక్కడ హల్దీ జరుగుతుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇక్కడ కూర్చొని ఒక చిన్న చిట్ చాట్ చేస్తున్నారనమాట. అందుకని చెప్పి నేను ఒక వీడియో క్యాప్చర్ చేశాను, అందరినీ హాయ్ చెప్పండి అని చెప్పి. ఇట్ వాజ్ వెరీ నైస్. సో హల్దీ కాబట్టి అందరూ ఎల్లో వేసుకున్నాము. అండ్ దిస్ ఈజ్ అవర్ గ్యాంగ్. ఇంకా లేట్ అయిపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తెచ్చి కూర్చోబెడదాము, లెట్స్ స్ప్లాష్ సమ్ వాటర్ ఆన్ దెమ్ అని చెప్పి రెడీ అయిపోయాం. వీ థాట్ ఆఫ్ వెల్కమింగ్ దెమ్ విత్ అన్ ఎంట్రీ, మ్యూజిక్, బ్యాండ్, పంజాబీ డోల్ అన్నీ అనుకున్నాం అనమాట. బట్ ఏమైందంటే ఇలా కలర్ పాపర్స్ వస్తుంది కదా, అవి పెట్టుకున్నాం. బట్ బయట గాలికి అది సరిగ్గా కుదరలేదు, మాకు అంత సక్సెస్ అవ్వలేదు. 1 or 2 ఆ పాపర్స్ ఉంటాయి కదా కలర్ది, హోలీ కలర్స్కి యూస్ చేస్తారు కదా, అవి మాత్రం కొన్ని ఫ్లాప్ అయింది. బట్ సమ్ వాట్ వీ ట్రై టు మేనేజ్ విత్ అన్ ఎంట్రీ. ਸਵੇਰ ਦਿਨ ਚੜਦਾ ਅੱਖਾਂ ਖੁੱਲੀਆਂ ਸੁਪਨੇ ਅਮਰਲ ਪੂਰਾ ਹੋਵੇ ख्वाब ਪਰਵਾ ਲੱਗਦਾ ਤੋੜਾ ਪਾਏ ਲੱਭਦਾ ਮੋਹ ਲੁਕਸਾਨ ਦਾ ਦਰਸਾਤੇ ਵਿੱਚ ਪਰ ਹੌਸਲਾ ਜਿੰਦਾ ਰੱਖਦੇ ਹਾਂ ਹਰ ਇੱਕ ਦਿਨ ਕਦੇ ਹਾਰਦੇ ਹਾਂ ਕਦੇ ਸਖਦੇ ਹਾਂ ਪੂਰੀ ਦਿਲੋਂ ਜਿੱਤਣ ਦੀ ਯਕੀਨ ਰੱਖਦੇ ਹਾਂ ਓ ਮਿਹਨਤੀਏ ਹਾਰ ਨਾ ਮੰਨ ਵਕਤ ਜ਼ਰੂਰ ਲਵੇਗਾ ਕਰਮਾਂ ਨੂੰ ਪਰਖਣਾ ਤੂੰ ਚੱਲਦਾ ਰਹਿ ਹੌਸਲੇ ਮਲਲ ਸਫਲਤਾ ਜ਼ਰੂਰ ਮਿਲੇਗੀ ਇੱਕ ਦਿਨ ਸਵਾਰ में ਸਕਰੀਨ ਤੇ ਨਜ਼ਰਾਂ ਦਿਲ ਚ ਵਸਦੇ ਆਰਮਾਨ ਹਰ ਇੱਕ ਕਦਮ ਤੇ ਸਾਵਧਾਨ ਹੋਣੇ ਦੀ ਆਸ ਕਈ ਵਾਰ ਥੱਕੇ ਹਾਂ ਕਈ ਵਾਰ ਹੌਸਲਾ ਹਰ ਰਿਹਾ ਪਰ ਇੱਕ ਚਮਕਦਾ ਸੁਬਾਹ ਅਜੇ ਵੀ ਸਾਦਾ ਸਾਥ ਹਰ ਗਲਤੀ ਸਾਦੀ ਗੁਰੂ ਬਣ ਜਾਣਦੀ ਹੈ ਹਰ ਹਾਰ ਸਫਲਤਾ ਦੀ ਕੁੰਜੀ ਬਣਦੀ ਹੈ ਓ ਮਿਹਨਤੀਏ ਹਾਰ ਨਾ ਮੰਨ ਵਕਤ ਜ਼ਰੂਰ ਲਵੇਗਾ ਕਰਮਾਂ ਨੂੰ ਪਰਖਣ ਤੂੰ ਚੱਲਦਾ ਰਹਿ ਹੌਸਲੇ ਮਾਰ ਸਫਲਤਾ ਜ਼ਰੂਰ ਮਿਲੇਗੀ ਇੱਕ ਦਿਨ ਸਵਾਰ ਦਿਨ ਅੰਮੇ ਹਾਂ ਪਰ ਰਾਤਾਂ ਸਿਖਾਉਂਦੀਆਂ ਨੇ ਇਨਸਾਨੀ ਯਕੀਨ ਨੂੰ ਸਹੀ ਮਾਰਗ ਦਿਖਾਉਂਦੀਆਂ ਨੇ ਕਦੇ ਨੁਕਸਾਨ ਵੇ ਸਫਲਤਾ ਦੇ ਪੈਰਾਂ ਹਾਂ ਆਪਣੀ ਮਿਹਨਤ ਤੇ ਮਾਣ ਕਰ ਇਹ ਤੇਰੇ ਹਥਿਆਰ ਹਾਂ ਓ ਮਿਹਨਤੀਏ ਹਾਰ ਨਾ ਮੰਨ ਵਕਤ. సో అలా
హల్దీ సెరమనీ అయితే జరుగుతుంది ఒక పక్క, అండ్ ఇంకో పక్క ఇలా చిన్న చిన్న గేమ్స్ అయితే ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ అయితే టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నాం. ఫస్ట్ ఏమైందంటే నాకు యాక్చువల్లీ హైదరాబాద్లో మేమున్న ఏరియాలో నాకు కొన్ని షాప్స్ తెలుసు. సో అక్కడ హార్డ్వేర్ షాప్స్లో కొన్ని రోప్స్ ఎతికాను. నాకు చాలా లావు, లైక్ ద థిక్నెస్ ఆఫ్ ది రోప్ షుడ్ బి వెరీ థిక్ అని నాకు చాలా తెలుసు. అయినా కూడా నాకు దొరకలేదు అది. ఇంకా చాలా ట్రై చేసినా దొరకలేదు. అందుకని చెప్పి ఏదైతే అదనేసి కొంచెం సన్నగా ఉన్న రోప్ తెచ్చాను. కానీ ఫస్ట్ టైం టగ్ ఆఫ్ వార్ ఆడినప్పుడు ఆ రోప్ తెగిపోయింది. దాన్నే ఇంకా 2 times ఫోల్డ్ చేసి ఆ రోప్తో మళ్ళీ సెకండ్ రౌండ్ ఆడారు. సో దిస్ ఇస్ బ్రైడ్ అండ్ గ్రూమ్ సైడ్, అటు సైడ్ అబ్బాయి వాళ్ళ సైడ్, ఇటు సైడ్ అమ్మాయి వాళ్ళ సైడ్. సో ఇలా అయితే టగ్ ఆఫ్ వార్ ఆడి వాళ్ళే గెలిచారనమాట. సో ఒకటే గెలిచారు వాళ్ళు, ఇట్స్ ఓకే. సో అలా అయితే మా హల్దీ సెరమనీ అయిపోయింది. అంతా అయిపోయాక అగస్త్య అండ్ మా నాన్న కూడా ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో చిల్ అవుతున్నారు. సో వాళ్ళు ఒక పక్క చిల్ అవుతుంటే మేము కూడా ఇంకో పక్క చిల్ అవుతున్నాం అనమాట. సో ఎస్ గైస్, సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఐ వాంట్ టు ఎండ్ మై వీడియో హియర్. మీకు కనుక నచ్చినట్టయితే మీకు తెలుసు కదా ఏం చేయాలో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో వాచ్ ఆల్ ద ప్రీవియస్ వీడియోస్ విచ్ ఐ have posted. Like, share and comment your opinion on this channel, guys. I will see you guys in the next video. Until then, bye. Stay happy and stay positive. Bye.